నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, విజయ్ దేవరకొండ అర్జునుడిగా మనకు కల్కిలో పరిచయం అయ్యారు. అండ్ నెక్స్ట్ పార్ట్లో ప్రభాస్కి విజయ్ దేవరకొండకి యుద్ధం జరగబోతుందా, అంటే అర్జునుడికి కర్ణుడికి అని చెప్పేసి ఒక క్యూరియస్ ఏర్పడుతుంది సార్. మీరేమంటారు? అంటే ఇలాంటిది ఏమైనా ఉండే సిచ్యువేషన్ ఉంటుందంటారా? అంటే ఇది పార్ట్ 2తో ఆగిపోయేటువంటి సినిమా కాదు అనే విషయాన్ని నాగార్జున గారు చెప్తున్నాడు. అంటే సినిమాటిక్ యూనివర్స్ అన్న మాట వాడాడే. వాడాడంటే ఇది సిరీస్గా కొనసాగుతుంది అన్న ధోరణిలో నడిచింది అది, ఆ స్టేట్మెంట్. ఇప్పుడు కల్కి పుట్టుకకి ముందు ఏం జరిగింది అనేది కల్కి సినిమాలో చెప్పారు. కల్కి ఇంకా కనిపించలేదు నాకు. కల్కి సంభవించాలి. కల్కి జన్మ, అతను ఎవరు ఏమిటి అనేది డెఫినెట్గా అదొక భాగంగా నడుస్తుంది. అయితే ఈ కల్కి ఆవిర్భావానికి అతనికి మద్దతుగా నిలబడినటువంటి 2 పాత్రల్ని పరిచయం చేశారు ఇందులో. ఒకటి అశ్వత్థామ, 2 కర్ణుడు. ఈ 2 పాత్రలు వాటి తాలూకా జీవితము, అంటే ఇక్కడ ఆయనేమో చిరంజీవిగా అప్పటి నుంచి ఉంటాడు అశ్వత్థామ. ఇతను ఈ జన్మలో, అంటే కర్ణుడు మరణం చెందిన తర్వాత ఇంకో జన్మ ఎత్తాడు, ఇంకో జన్మ భైరవ అన్న టోన్లో నడుస్తుంది. ఇతని చేతిలో కర్ణుడి చాపం ఉంటుంది. ఆ చాపం ప్రభాస్ చేయి పడిన తర్వాత ఇతను కర్ణుడు అనే విషయాన్ని అశ్వత్థామ గుర్తిస్తాడు. ఈ కథ ప్రకారం గుర్తించిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఫ్లాష్ బ్యాకుల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అమితాబ్ అలాగే ప్రభాస్ వీళ్ళ వివక్షకి కూడా గురవుతాడు అతను, కర్ణుడు. అంటే వీళ్ళందరూ ఒకే టీంలో ఉన్నప్పటికీ, ఒకే శిబిరంలో ఉన్నప్పటికీ, దుర్యోధనుడి కౌరవ శిబిరంలో ఉన్నప్పటికీ అశ్వత్థామకి కర్ణుడికి పడదు, ద్రోణుడికి కర్ణుడికి పడదు, భీష్ముడికి కర్ణుడికి పడదు, వీళ్ళెవరితోనూ పడదు అతనికి. వీళ్ళందరూ కూడా అర్జునుడు గెలవాలనే అనుకుంటారు. అర్జునుడు శత్రు శిబిరంలో ఉన్నటువంటి కీలక యోధుడు అయినప్పటికీ అర్జునుడు గెలవాలి అనేటువంటి తపన ఉంటుంది వీళ్ళకి. కర్ణుడు ఓడిపోవాలి అనే తపన ఉంటుంది. కర్ణుడు తమ శిబిరంలో మనిషి అయినప్పటికీ కర్ణుడు ఓడిపోవాలి. అర్జునుడు అవతల శిబిరంలో కీలక యోధుడైనప్పటికీ అర్జునుడు గెలవాలి అనే కోరిక ఉంది వీళ్ళకి అనే ఉద్దేశం దుర్యోధనుడికి తెలుసు. అందుకని దుర్యోధనుడు వాంటెడ్గా ఒక ప్యారలల్ డెసిషన్లో భాగంగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కర్ణుడిని ముందుకు నడిపిస్తాడు. ఇది ఎక్కడైనా ఒక కథగా తీసుకుని ఈ టోటల్ ఎలిమెంట్ని దీన్ని ఇంకో భాగంగా చేయొచ్చు. చేసినప్పుడు విజయ్ దేవరకొండ అర్జునుడిగా, ఈయన కర్ణుడిగా, అశ్వత్థామగానే ఉంటూ ఒక కథ డిజైన్ చేసుకుని 3వ భాగము 4వ భాగము, అంటే మనకి పురాణాలు చదివితే ఏ క్యారెక్టర్ కూడా ఒకే చోట దొరకదు. ఒక క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవాలంటే భారతీయ పురాణాల్లో ఉన్నటువంటి ఒక పాత్ర, మైథాలజీలో ఉండేటువంటి మ్యాజిక్కే అది. ఒక పాత్ర రామాయణంలో కానీ భారతంలో కానీ ఒక పాత్ర గురించి తెలుసుకోవాలంటే అది మొత్తం చదవాలి. చదివితే తప్ప సమగ్ర దర్శనం కలగదు. ఒక మూసపోసి ఒక పాత్రని ఒక దగ్గరే పెట్టడం అనేది పౌరాణిక ఇతిహాసాల్లో జరగదు. రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ఆ పాత్ర ప్రవర్తిస్తుంది. ఈ మొత్తాన్ని స్టడీ చేసి అర్థం చేసుకుంటే తప్ప సమగ్ర దర్శనం కలగదు. ఆ సమగ్ర దర్శనం కలగాలంటే ఖచ్చితంగా మొత్తం చదవాలి. ఇది కండిషన్. అందుకని ఈయన భారతీయ పౌరాణిక ఇతిహాసాలని ప్రాతిపదికగా తీసుకుని హాలీవుడ్ సిరీస్ లాగా, అంటే మార్వెల్ సిరీస్ లాగా అలా ఒక సినిమాటిక్ యూనివర్స్ నిర్మించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది నాగశ్వన్కి. అందుకని ఏదో ఒక భాగంలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా, ఈయన కర్ణుడిగా రకరకాలుగా తలబడేటువంటి అవకాశం ఉంది.
ఇప్పటికే మనకి కర్ణ పాత్ర ప్రధానంగా కొన్ని సినిమాలు వచ్చాయి. శివాజీ గణేషన్ కర్ణుడిగా నటించినటువంటి మహారథి కర్ణ ఉంది. ఎన్టీ రామారావు గారు కర్ణుడిగా నటించినటువంటి అది దుర్యోధనుడు కూడా ఆయనే, కృష్ణుడు ఆయనే. త్రిపాత్రాభినయం చేసినటువంటి దానవేరు సూరకర్ణ ఉంది. దానవేరు సూరకర్ణలో కొంత ప్రత్యామ్నాయ తత్వశాస్త్రాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన ఎన్టీ రామారావు. శివాజీ గణేషన్ గారితో బిఆర్ పంతులు గారు తీసినటువంటి మహారథి కర్ణ ఉన్నది ఉన్నట్టుగా, అంటే భారతంలో ఉన్నదాన్ని వ్యాఖ్యానాల జోడింపు లేకుండా తీసే ప్రయత్నం చేశాడు ఆయన. అయితే అక్కడ కూడా కర్ణుడికి సంబంధించి కర్ణుడి జీవితంలో ఉన్నటువంటి రకరకాలుగా ఆయన వివక్షల వలన అనుభవించినటువంటి సఫరింగ్స్ అన్నిటినీ మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందుకని కర్ణుడి క్యారెక్టర్లో ఒక హీరో తరహా ఎలివేషన్ దొరుకుతుంది. దాన్ని ఆలంబనగా తీసుకుని మహారథి కర్ణనో లేకపోతే దానవేరు సూరకర్ణనో ఒక ఇన్ఫ్లుయెన్స్గా పెట్టుకుని ఆ భాగం తీయచ్చు. తీసినప్పుడు ప్రభాస్ క్యారెక్టర్కి ఒక అనుకోని ఎలివెన్స్ వస్తుంది, ఒక రకమైనటువంటి ఎలివేషన్ వస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఊరుకునే కనిపిస్తుంది, అర్జునుడిగా పరిచయం చేశారు అంతే. అలాగే కలిపురుషుడిగా కమల్ హాసన్ని పరిచయం చేశారు, కానీ వాళ్ళ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఈ రెండు పాత్రలని ప్రధాన పాత్రలుగా మార్చి ఆయన 4వ భాగమో 5వ భాగమో ఆయన ఇష్టం డైరెక్టర్. ఆయన ఎలాగూ యూనివర్స్ అనే ప్రకటన చేసున్నాడు కాబట్టి ఆ యూనివర్స్లో ఏదో భాగంలో మళ్ళీ కర్ణ పాత్రలో ప్రభాసు, అలాగే అర్జున పాత్రలో విజయ్ దేవరకొండ, వీళ్ళిద్దరూ తలబడేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి ప్రిపేర్ అయి ఉండడం మంచిది ప్రేక్షకులు. అతను ఈ సుమతిని, అంటే ఎవరైతే కల్కికి జన్మనిచ్చే తల్లి ఉందో ఆ తల్లిని అక్కడ నుంచి, అంటే కాంప్లెక్స్ నుంచి కాపాడి శంబల తీసుకెళ్ళిపోతారు. తిరిగి శంబల నుంచి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే ప్రయత్నం, ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు అతను. అతని కోరిక ఏంటి? చాలా వరస్ట్ దిక్కుమాలిన జీవితం గడుపుతున్నాను నేను, దీని నుంచి ఒక బెటర్ లైఫ్లోకి ప్రమోట్ కావాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక దళిత కులాల్లో ఉంటుంది న్యాచురల్గా. అందుకోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ధర్మాధర్మాలు వెతికి వాళ్ళని అధర్ములుగా చూపించి వాళ్ళని మరింత కిందకి లాగే ప్రయత్నం ధర్మం పేరుతోనే జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళే చేస్తారు అది. ఆ ప్రయత్నంగానే చూడాలి ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద జరుగుతున్నటువంటి విమర్శ, అలాగే కర్ణుడి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగు, ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్న పనే. అందుచేత సినిమా పరంగా, కర్ణుడి పరంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు అనేది చూస్తే ఖచ్చితంగా అగ్రకులాల వాళ్ళే ఉంటారు. వాళ్ళు క్షత్రియ, అంటే మనకు వర్ణాశ్రమాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ 3 కులాలు, మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. ఆ కేటగిరీలో బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు తప్ప మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. పంచములు అనేటువంటి మరొక, అంటే ఈ 4 కాకుండా 5వ వర్ణం పంచములు అంటారు. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనే దాని మీద రకరకాల పరిశోధనలు ఉన్నాయి. శూద్ర కులాల్లో ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు అణిచివేతకి గురవుతున్న చాలామందిని పక్కకి గెంటి వాళ్ళని పంచములుగా మార్చి తాము ప్రత్యేకంగా మారి ఈ రకమైనటువంటి ఒక కుల వ్యవస్థ భారతదేశంలో డిజైన్ అయి ఉంది. దీన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇష్యూని. అందుకని కర్ణుడు ఓడిపోయాడు తప్ప గెలవలేదు, ఇవన్నీ తప్పుడు ఆర్గ్యుమెంట్లు, తప్పుడు లాజిక్తో మాట్లాడేటువంటి ఆర్గ్యుమెంట్లు. ఇవి కింది కులాల పట్ల రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మాటలు. సమాజాన్ని ఎవరైతే మోస్తున్నారో వాళ్ళ పట్ల గౌరవం లేనటువంటి మాటలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.